భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారని మిమ్మలను బట్టి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎటువంటి భయము, బెదిరింపు, పిరికితనము మీలో ఉండకుండునుగాక. సమస్త విషయాలలో భయము విడిచి గొప్ప ధైర్యముతో దేవుని మీద నమ్మకముతో బ్రతుకుదురుగాక. సాక్షాత్తు దేవుడు అంటున్నాడు, భయపడకు, ఎందుకంటే నిన్ను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొంతం అని పిలుస్తున్నాడు. దేవునికి మనము సొంత, ఆయన పిల్లలమై ఉండగా, ఆయన సొత్తు అయి ఉండగా, ఆయన బాధ్యత అయి ఉండగా, మన యొక్క ప్రతి ఆలోచనలు, మన బాధ్యతలన్నీ ఆయన మోయుచుండగా మనం దేనికి భయపడాలి? అపవాది పెడుతున్న ప్రలోభాలక, వాడు వేస్తున్న అగ్ని బాణాలక భయపడవలసింది అవసరమే లేదు. ఎందుకంటే లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక, ఆయన మనలను కలుగు చేసిన వాడు కనుక, మనకు ఏది కావాలో ఏది అవసరమో ఎరిగినవాడు కనుక, ఆయన సొత్తుగా మనం ఉన్నాము కనుక భయపడనక్కరలేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునిని విశ్వసించాలి, అపవాదిని ఎదిరించాలి. వాడిని మనము పారద్రోలి, వాడి వేస్తున్న ప్రతి తంత్రమును, అగ్ని బాణములను ఎదుర్కోగలిగిన శక్తితో, బలముతో నింపబడుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. భయపడకు అని నీ పిల్లలను మీరు వెన్ను తట్టారు. అవునయ్యా, అనేక విషయాలలో మేము భయపడుతున్నామని. ఆరోగ్య విషయంలో, ఆర్థిక పరిస్థితుల్లో, శత్రువు పోరాటాలలో, మానసిక రుగ్మతలతో, భయముతో, ఆందోళనతో, కలవరముతో నిండుకొని ఉన్న నీ పిల్లలను అయ్యా మీరు వెన్ను తట్టారు, మీరు ధైర్యపరిచారయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప చూపి మరొకసారి కనికరించుమని వేడుకుంటున్నాం. వారికి కలిగి ఉన్న ప్రతి భయము నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ నాన్న మీరు ఆజ్ఞాపించండి. మీ ఆజ్ఞ చేత తుఫాను ఆగిపోయింది, మీ చూపు చేత పేతురు జీవితం మారిపోయింది, మీ మాట చేత ప్రపంచము నిర్మాణము కలిగింది. అవునయ్యా, మీ మాట శక్తి కలిగినది. అట్టి శక్తి కలిగిన మీ మాటతో నీ పిల్లల హృదయం నిండుకొనుగాక, ధైర్యముతోనూ విశ్వాసముతోనూ నిండుకొనుగాక. నీ పిల్లలను కలవరపరుస్తున్నది ఏది కూడా నిలిచి ఉండడానికి వీల్లేదయ్యా. నీ పిల్లలను అభ్యంతరపరుస్తున్న ప్రతి దురాత్మ కార్యములు, మనుషుల యొక్క మాటలన్నిటినీ కొట్టివేసినందుకై నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ధైర్యమునిచ్చి, నెమ్మదినిచ్చి, ఘన విజయముతో మీరు నింపి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండి సమస్త విషయాలలో ధైర్యముతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. మీకు కలిగిన భయములన్నిటిలో నుండి నా దేవుడు గొప్ప విడుదలిచ్చునుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా మార్చబడండి. ఇప్పటికే ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ, సహకరిస్తూ, ప్రార్థిస్తూ, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. దేవుని పనిలో మనము కలిసి అడుగులు వేద్దాం. అట్టి దీవెనను అందరము పొందుకుందుముగాక. ఆమేన్.